ఇక అల్లు అర్జున్ పై 105, 1181 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు పోలీసులు. బిఎన్ఎస్ 1181 కింద ఏడాది నుంచే 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు లాయర్లు. సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు. పుష్ప 2 సినిమా యూనిట్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో తొక్కిసలాటకు సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ కారణమని పోలీసులు తేల్చారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారం తమకు లేదని, వ్యక్తిగత భద్రతతో కలిసి అల్లు అర్జున్ లోనికి వెళ్లే క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో యాక్షన్లోకి దిగారు పోలీసులు. అల్లు అర్జున్ అరెస్ట్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటీవల జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్ లో తెలంగాణ సీఎం పేరు చెప్పడంలో అల్లు అర్జున్ తడబడ్డారు. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి పోలీసులతో అరెస్టు చేయించారనే వాదన నడుస్తుంది. రేవంత్ కక్షపూరితంగానే అరెస్టు చేయించారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. పుష్పరాజును రిమాండ్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు